హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకేదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మనం డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకుందాం. ఒక వ్యాపారి తన వస్తువుపై 30% డిస్కౌంట్ ఇచ్చి అమ్మాడు. అయితే అతనికి లాభం కూడా లేదు, నష్టం కూడా లేదు. అయితే మార్కప్ పర్సెంటేజ్ ఎంత అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం. మనం ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 30% డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే లాభం లేదు, నష్టం లేదు అంటున్నాడు. మార్కప్ పర్సెంటేజ్ కనుక్కోమంటున్నారు. మార్కప్ పర్సెంటేజ్ అంటే ఏంటి? సిపి నుండి ఎంపీ మార్కెట్ ప్రైస్ కి పెరిగిన శాతాన్ని మార్కప్ పర్సెంటేజ్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం మనం. ఎస్పి ఈక్వల్ టు సిపి అంటే సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ సేమ్. అప్పుడు ఎస్పి ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 30% డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి 70% ఆఫ్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు ఏం చేయాలి మనం? 70% ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సిపి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 70% ఆఫ్ కాబట్టి 70/100 ఇంటూ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు సిపి. అప్పుడు ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది? సిపి ఇంటూ 100/70. ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 10/7 ఇంటూ సిపి. మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 10/7 ఇంటూ సిపి వచ్చింది. అయితే మనకి ఫార్ములా ఏంటి? ఫార్ములా వచ్చేసి మార్కప్ పర్సెంటేజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ నుంచి సిపి వాల్యూ తీసేసినట్లయితే మనకి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఎంపీ ఈక్వల్ టు ఏముంది? 10/7 ఇంటూ సిపి. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 10/7 ఇంటూ సిపి మైనస్ సిపి. అప్పుడు ఏమవుతుంది? సిపి వాల్యూని కామన్ గా తీసుకున్నాం. 10/7 మైనస్ 1 ఇంటూ సిపి. 7 కాసాగు చేసినట్లయితే 10 - 7 ఇంటూ సిపి. అప్పుడు ఏమవుతుంది? 3/7 ఇంటూ సిపి అంటే ఎంత మనకి? సిపి అంటే 100% కదా, 100. అప్పుడు ఏమవుతుంది? 300/7. 300/7 అంటే కామన్ గా ఎంత వస్తుంది? 300/7 అంటే 42. ఇది 42 ఇంటూ 6/7%. ఇది మిశ్రమ భిన్నంలోకి మార్చుకున్నాం. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? ఆన్సర్ ఈక్వల్ టు 42 6/7%. ఇది మనకి మార్కప్ పర్సెంటేజ్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.